హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి బ్లాగ్స్. ఈరోజు మీకు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. స్వీట్ స్టాల్లో దొరుకుతాయి కదండి, అవి హోమ్ మేడ్ అయితే మరీ మంచిది. చూడండి, చాలా సింపుల్ వే, మీకు ఎంత రుచికరంగా వస్తాయంటే చూపిస్తాను చూడండి. ముందుగా మనం రవ్వని, ఒక గ్లాసు రవ్వని, అదిగోండి జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురిమి అలా పెట్టుకున్నామండి. జిఆర్బిని గీ తీసుకున్నాం మేము. అదిగోండి కొన్ని పాలు పక్కన కలుపుకోవడానికి వేడి చేస్తున్నామండి. ఒక కడాయి పెట్టుకొని ముందుగా గీ వేసుకొని, అదేండి నెయ్యిలోనే వేపాలండి రవ్వ. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక గ్లాసుకి ఒక గ్లాస్ పంచదార చాలండి. మేము 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాము. ముందుగా జీడిపప్పుని, కిస్మిస్ని మేము అవి గీలో వేపేసుకుంటున్నామండి ఫస్ట్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టైం కూడా పట్టదు. సింపుల్ రెసిపీ, సూపర్గా ఉంటుంది చూడండి. తర్వాత అవి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ గీ వేసుకొని, మనం తీసి పెట్టుకున్నాం కదండి రవ్వని, అదంతా మనం స్లో ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేదాకా వేపాలండి. పచ్చివాసన పోవాలన్నమాట ఉప్మా రవ్వ. అదంతా ఎర్రగా వచ్చేదాకా కొంచెం టైం తీసుకొని ఓపికతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. అదిగోండి అలా ఒక పళ్ళెంలో తీసుకోండి. తర్వాత గీ వేసుకొని, కొబ్బరిని కూడా మనం ఒక కొబ్బరికాయ తీసుకున్నామండి. అవి ముక్కలుగా కోసి మిక్సీలో అలా బరుకుగా ఆడించేసుకున్నాం తురుముకోకుండా. అది కూడా ఎర్రగా వేపుకోండి. అలా వేపితే రవ్వ లడ్డుకి చాలా రుచి ఉంటుందండి. చాలా రుచికరంగా ఉంది, నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అదిగోండి అలా ఎర్రగా వేపుకోండి. తర్వాత ఒక 5 యాలకులని, కొంచెం పంచదార తీసుకొని నేను కుమ్మేసుకున్నానండి మెత్తగా. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు అన్ని వీడియోస్ చూస్తున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, మర్చిపోకండి. మీరు మరిన్ని వీడియోస్ ఇంకా చూపిస్తూనే ఉంటాను నేను. చూడండి, ఆ రవ్వలో ఆ ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. తర్వాత ఎర్రగా వేపు పెట్టుకున్నాం కదా కొబ్బరిని, అది కూడా వేసేసుకోండి ఆ రవ్వలోని. చూడండి, అదంతా వేసేసుకున్న తర్వాత మనం అలా కొంచెం కలిపి పెట్టుకోండి. అలాగా అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదండి, చేతులు పడితే కొంచెం కాలుతాయని గరిటతోనే అలా కలుపుకోండి. చూడండి అలా చూపిస్తున్నాము. అంటే కొబ్బరికాయ కొంచెం ముదిరిది తీసుకున్నామండి, అందుకే ఆడించేటప్పుడు అలా కొంచెం బ్లాక్గా పలుకులుగా అలా కనబడుతుంది. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి బాబు, చెప్పలేం. అలా కలుపుకోండి, అలా గరిటతోనే కలుపుకోండి మొత్తం రవ్వను కొబ్బరి కలిసిపోయేదాకా. తర్వాత చూడండి, అలా కలుపుకున్న తర్వాత షుగర్ని వేసేసుకున్నామండి ఆ రవ్వలోనే. ఆ రవ్వ కొబ్బరిలోనే షుగర్ వేసేసుకొని శుభ్రంగా చూడండి ఎలా కలుపుతున్నారు. చల్లారిపోయింది కదండి, గరిటతో పని అవదని హ్యాండ్తోనే చూడండి అలా కొంచెం పాలు వేసుకుంటూ అవి మనం చుట్టుకోవాలండి, లేకపోతే ఉండ అవ్వదు. మొత్తం అంతా వేసుకోవద్దండి, కొంచెం పాలు తీసుకుంటూనే అది మనం రవ్వ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం గోరువెచ్చగున్నా పర్లేదు, చల్లారిపోతే మరీ మంచిది. అలాగా తీసుకొని అదిగోండి అలా చేతితో ఒత్తుకోవాలండి. చూడండి, మధ్యలో జీడిపప్పు, కిస్మిస్ హత్తుకొని, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా. అలా హత్తుకొని చూడండి, ఉండలన్నీ అలా చేసుకోవాలి కొంచెం టైం తీసుకుంటూ. అలా ఉండలన్నీ చుట్టుకోవాలండి. అంతేనండి, రవ్వ లడ్డు ఈజీ కదా, ఎంత టేస్ట్గా ఉంటాయి. మన హోమ్ మేడ్ అయితే, స్వీట్లో అయితే ఎప్పుడు చేశారో ఏంటో అన్న డౌట్ ఉంటుంది, ఇంట్లో అయితే చక్కగా చేసుకోవచ్చు. ఇంకేంటండి, రెడీ రవ్వ లడ్డు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.